మండలంలో పాకాల ఎంపీడీఓ మరియు పీఆర్ఓ ప్రభాకర్ ఆధ్వర్యంలో సర్పంచులకు సెక్రటరీలకు 3 రోజుల శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు. తిరుపతి జిల్లా చంద్రగిరి నియోజకవర్గం పాకాల మండలం స్థానిక ఎంపీటీఓ కార్యాలయంలో సర్పంచులకు పంచాయతీ కార్యదర్శులకు 3 రోజుల పాటు శిక్షణా కార్యక్రమం నిర్వహిస్తున్నామని పాకాల ఎంపీడీఓ తెలియజేశారు. ఈ సమావేశంలో పాకాల జెడ్పీటీసీ నంగా పద్మజారెడ్డి ఎంపీపీలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎంపీటీఓ మాట్లాడుతూ గ్రామ పంచాయతీ పరిపాలనలో భాగంగా నిర్వర్తించవలసిన విధుల గురించి తెలియజేస్తామన్నారు. విధులు నిర్వహించడంలో గ్రామ పంచాయతీకి చెందిన ప్రజాప్రతినిధులు అధికారులు ఎలా పనిచేయాలనే అంశాలను తెలియపరిచామని అన్నారు. అలాగే పారిశుద్ధ్యం ఘన వ్యర్థ పదార్థాల నిర్వహణపై క్షేత్రస్థాయి పర్యటన చేసి పరిశీలించి వారికి వివరించామని తెలిపారు. ఈ కార్యక్రమాన్ని జ్యోతి ప్రజలను అలాగే గ్రామ స్వరాజ్యం మూలకాలైనటువంటి మహాత్మా గాంధీ జాతిపిత మహాత్మా గాంధీ గారు వాళ్ళ గురించి మనం ఈ కార్యక్రమాన్ని మన పాకాల జిల్లా పరిషత్ సభ్యులు శ్రీమతి పద్మజారెడ్డి గారు అలాగే పాకాల మండల జిల్లా పరిషత్ అధ్యక్షులు పాకాలకు సంబంధించిన అందరి సర్పంచులు అలాగే పంచాయతీ అందరూ ఈ సమావేశానికి హాజరైనారు. ఇక్కడ పాకాల సంబంధించిన పంచాయతీలకి అలాగే కార్యదర్శులకి వారు ప్రతిరోజు నిర్వహించవలసిన కార్యక్రమాలు, వారి యొక్క నిధులు, వారికి కేటాయించేటువంటి నిధులు, వాటి మీద వారు పంచాయతీకి కార్యదర్శులకి సర్పంచులకు అవగాహన కల్పించడంతో పాటు వారు గ్రామ స్వరాజ్యం పూర్తిగా ఏర్పడడానికి అవసరమైన వారి సలహాలు, సందేహాలు, సూచనలు అన్నీ కూడా ఇవ్వడం జరుగుతుంది. దీనిలో భాగంగా మొదటి రోజు పంచాయతీ సర్పంచులకి కార్యదర్శులకి శానిటేషన్ పారిశుద్ధ్య కార్యక్రమాలు ఎలా నిర్వహించాలి, పారిశుద్ధ్య కార్యక్రమాల వల్ల మనం ప్రజలకి అవసరమైన ఆరోగ్యానికి అవసరమైనటువంటి చర్యలు తీసుకోవడానికి ఎలా చర్యలు తీసుకోవాలి, అలాగే పారిశుద్ధ్యానికి అవసరమైన నిధులు ఎక్కడి నుంచి వస్తాయి వాటి గురించి వాళ్ళు మన పంచాయతీ కార్యదర్శులకి అలాగే సర్పంచులకు అవగాహన కల్పించడం జరిగింది. ఈరోజు భాగంగా 3 సెషన్లు ఉన్నాయి. మొదటి సెషన్లో మనం పారిశుద్ధ్యాల గురించి చెప్పాము. అలాగే గ్రామ స్థాయిలో పంచాయతీ డెవలప్మెంట్ ప్లాన్ అనేసి మనం పీడీఏ కింద గ్రామ పంచాయతీ ఈ గ్రామ స్వరాజ్యం కింద మనం పంచాయతీలకు అవసరమైనటువంటి మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేయడానికి అలాగే సమగ్ర అభివృద్ధికి పంచాయతీల సమగ్ర అభివృద్ధికి అవసరమైన చర్యలు తీసుకోవడానికి ప్రణాళిక తయారు చేశాము. అది 2023-24 తయారు చేశాము. వాటి మీద కూడా సర్పంచుల యొక్క సూచనలు, సలహాలు తీసుకుంటున్నాము. అలాగే ఇంకా ఏవైనా ప్రణాళికలో మిస్ అయ్యింది ఆ ప్రణాళికను కూడా మళ్ళా సప్లిమెంటరీ ప్లాన్ కింద తీసుకొని వాటిని కూడా ఆమోదానికి పంపిస్తాము. అలాగే గ్రామ పంచాయతీ పరిధిలో నిర్వహించేటువంటి స్ట్రీట్ లైట్స్కి ఎలా నిర్వహించాలి, స్ట్రీట్ లైట్ ఏ లైట్ వేయాలి, స్ట్రీట్ లైట్ నిర్వహణకి పంచాయతీలకు నిధులు దీని గురించి వారికి అవగాహన కల్పిస్తాం. ఇది ఈరోజు పూర్తిగా నిర్వహించేటువంటి 3 సెషన్లు. అలాగే రేపు ఫీల్డ్ విజిట్ కింద SWPC మనం ఏదైతే చెత్త నుండి సంపద తయారీ కేంద్రాలని తీసుకెళ్ళి అందరూ పంచాయతీ కార్యదర్శి అలాగే సర్పంచ్ని తీసుకెళ్ళి మన మండలంలో 2 చోట పెద్దలు ఉన్నాయి. ఒకటి కలవాయి, ఒకటి పాకాల, ఇంకోటి దామచెరువులో ఉంది. అలాగే పాకాల ఉండేటువంటి SWPC నిరంతరం జరుగుతుంది. వాటిని తీసుకెళ్ళి మిగిలిన సర్పంచులందరికీ కూడా అక్కడ అవగాహన కల్పించడం జరుగుతుంది. అక్కడ చెత్త నుండి సంపద ఎలా తయారవుతుంది, ఆ సంపద వల్ల పంచాయతీకి ఏ రకంగా ఆదాయం వస్తుంది, అవన్నీ కూడా అక్కడ తెలియజేయడం జరుగుతుంది. అలాగే దీంట్లో భాగంగా గ్రీన్ అంబాసిడర్స్ కూడా అక్కడ వాళ్ళకి అవగాహన కల్పిస్తాం. గ్రీన్ అంబాసిడర్స్ వాళ్ళ యొక్క ప్రతిరోజు నిర్వహించేటువంటి కార్యక్రమాల్లో వాళ్ళ ఆరోగ్యాన్ని కూడా జాగ్రత్తగా పెట్టుకునేలాగా మేము వాళ్ళకి అవగాహన కల్పిస్తాం. అలాగే సంపద సృష్టి అంటే ఇక్కడ మెయిన్ వర్మీ కంపోస్ట్ డెవలప్ చేయడం జరుగుతుంది. ఆ వర్మీ కంపోస్ట్ని ప్రజలకు అవసరమైన వ్యవసాయానికి అవసరమైన వాళ్ళకి మన తక్కువ రేట్లో ఎరువులను అందించి న్యాచురల్ ఆర్గాన్
న్యాచురల్ ఆర్గానిక్ మెటీరియల్ పంపించి వాటి ద్వారా పంట దిగుబడి ఎక్కువగా పెంచేదానికి మేమంతా ఈ ఫీల్డ్ విజిట్ అందరికీ అవగాహన కల్పిస్తాం. అలాగే 3వ రోజు ఈ పంచాయతీలో జరిగేటువంటి రిమైనింగ్ ఏవైతే ప్రోగ్రామ్స్ ఉన్నాయో వాటన్నిటి కూడా ఆరోగ్యం కానీ, విద్య కానీ, వైద్యం కానీ, అక్కడ ఉన్నటువంటి అంగన్వాడీ సెంటర్లు రిమైనింగ్ అన్నీ కూడా వారికి అవగాహన కల్పించి వారి యొక్క ఫీడ్బ్యాక్ని ఆన్లైన్లోనే వారి మొబైల్లో వారి ఫీడ్బ్యాక్ కూడా తీసుకోవడం జరుగుతుంది. ఈ 3 రోజులు చేసేటువంటి కార్యక్రమానికి పూర్తిగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సమన్వయంతో వారి సహకారంతో నిర్వహించడం జరుగుతుంది. వీటి వల్ల ప్రతిదీ కూడా ఒకవేళ సర్పంచులకు అలాగే పంచాయతీ కార్యదర్శులకు ఏదైనా విషయంలో అవగాహన లోపం ఉంటే అవన్నీ కూడా ఇక్కడ దాన్ని సాల్వ్ చేయడం జరుగుతుంది. ఈ పూర్తి 3 రోజుల శిక్షణ కార్యక్రమం వల్ల పాకాల మండలం సమగ్రంగా అభివృద్ధి చెందడానికి అవసరమైన ప్రణాళిక తయారు చేసుకుంటాం. వాటి ద్వారా ప్రజల యొక్క ఆరోగ్యం అయితేనేమి, ఆనందం అయితేనేమి, వారి యొక్క గ్రామాల యొక్క పారిశుద్ధ్యం అయితేనే అవన్నీ కూడా తీర్చడానికి మేమంతా కృషి చేస్తాం. ఈ 3 రోజుల శిక్షణ కార్యక్రమం నిర్వహించడానికి మాకు ప్రధానంగా సహాయ సహకారం ఇచ్చిన మన పాకాల జెడ్పీటీసీ శ్రీమతి పద్మజారెడ్డి గారికి, అలాగే పాకాల మండల పరిషత్ రఘునాథం గారికి, ఇతర సర్పంచులు అందరికీ కూడా ధన్యవాదాలు. అక్కడికి మీ అందరినీ తీసుకెళ్ళి తడి చెత్త, పొడి చెత్త వేరు చేయడం ఎలాగా, వాటిని వేరు చేసిన తర్వాత సంపద సృష్టించేది ఎలా చేస్తాం, అక్కడ వర్మీ కంపోస్ట్ ఎలా డెవలప్ చేస్తాం, వాటిని ఎలా కన్స్ట్రక్షన్ రంగాలలో దశాబ్దపు అనుభవంతో కస్టమర్ల మరియు శ్రేయోభిలాషుల మన్ననలను, నమ్మకాన్ని గెలుపొందిన సంస్థ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్. నాణ్యతకు, నమ్మకానికి మారుపేరు విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్. ఇండిపెండెంట్ హౌసెస్, అపార్ట్మెంట్స్, విల్లాస్ అన్ని రకాల హంగులతో అలరించే అద్భుతమైన వెంచర్స్ తో పాటు అందరికీ అందుబాటు ధరలో సొంత ఇంటి కలను సాకారం చేసే నమ్మకమైన సంస్థ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్. ప్లీజ్ విజిట్ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్, వరటెక్స్ ప్లాజా నియర్ రాధికా థియేటర్, ECL X Road, Hyderabad. Call to 9100885555 91008855.